అన్ని మతస్థులను కూడా టీటీడీలో ఆ రోజు మెంబర్లను కూడా వేయడం, డైరెక్టర్లు వేయడం జరుగుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా చేస్తూ ఉన్నాడు. అదే విధంగా దేవుడు ఆ మాటలతోనే ఆటలు ఆడుతూ ఉన్నాడు. నేను ఒక్కటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి, కూటమి ప్రభుత్వం చూసి ఓడవలేకనే ఈ డైవర్షన్ పాలిటిక్స్. అంటే ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, ఈ రోజు ప్రజా పరిపాలనను, ప్రజల పరిపాలన చూసి ఓడవలేక, ఈరోజు అభివృద్ధి చూసి ఇవన్నీ ఓడవలేకనే అతను ఈ రోజు ఈ యొక్క పాలిటిక్స్ డైవర్షన్ చేయాలనేటువంటి చేస్తా ఉన్నాడు. ఆఖరికి పెట్టుబడులు వస్తే పెట్టుబడులను బెదిరిస్తాడు. నేను వస్తాను, నేను సీఎం అయితేనే మిమ్మల్ని లోపలేస్తాను. ఏంది నువ్వు లోపలేదు అంటే, ఎవడైతే రాష్ట్రానికి పెట్టుబడులు పెడతాడో వాళ్ళని లోపలేయడం ఏంది? మతి గమనించిందా అని అడుగుతా ఉన్నాం. మీకు మతి ఉంటే కూడా ఎవరైనా ఒక పెట్టుబడిదారులకు ఏదైనా వస్తే స్వాగతించాలి, లేకుంటే ఏదైనా తప్పులు ఉంటే చెప్పాలి. అటువంటిది లేకుండా పెట్టుబడిదారులను బెదిరిస్తే నేను జైలుకి వేస్తా, మిమ్మల్ని వస్తే మీ మీద చూస్తానని, కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి. ఏ రోజైతే వాళ్ళ గ్రాఫ్ తగ్గిపోతా ఉందో రోజు రోజుకు, ఇటు కూటమి ప్రభుత్వం ఏదైతే మా అభివృద్ధిని, మా యొక్క సంక్షేమ పథకాలను రెండు సమానంగా చేసుకుంటూ పోతుంటే, ఆ గ్రాఫ్ పెరుగుతూ ఉంటే ఆ గ్రాఫ్ను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తా ఉన్నారు. నువ్వు కాళ్ళు కింద పెట్టినా పైన పెట్టినా ప్రజలంతా చూస్తా ఉన్నారు, వాళ్ళ ఉనికిని చేస్తా ఉన్నారు. ఆఖరికి ఒక ఛాలెంజ్ చేశాం. ప్రజలు మనల్ని గెలిపించారు, ఒక అసెంబ్లీని వేదిక ఇచ్చారు. ఆ అసెంబ్లీ వేదిక ఏంటి, కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రజల సమస్య మా తప్పులుంటే మీరు చెప్పండి, మీ తప్పులుంటే మేము చెప్తాము. మా పరిపాలన మీద ఏదైనా విశ్వాసం కానీ ఇంకోటి కానీ మీరు అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ఒక వేదికలు ఉన్నాయి, వాటి మీద చెప్పండి అంటే అది ఎప్పటికి రారు. ఏ రోజు ఛాలెంజ్ చేస్తున్నాం మళ్ళీ. ఇప్పుడు జరిగేటువంటి లడ్డూ కల్తీది కావచ్చు, ఇప్పుడు జరిగేటువంటి మత కేసాల మీద కావచ్చు, నిన్న మీ బుట్ట దాని మీద దగ్గర జరిగినటువంటిది కావచ్చు, రండి కౌన్సిల్కి వస్తారా రమ్మనండి నాయకుడిని. లేదు మీరు వస్తారా అసెంబ్లీ సాక్షిగా మీకు ఉండేటువంటి రండి, సవాలు విసురుతున్నాం. రేపు అసెంబ్లీలో చర్చ పెడదాం. వీడియోల ఆధారంగా వీడియోలు చూపించి మీరు చేసిన తప్పులేంటి, పాపాలేంటి, గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన పాపాలేంటి, ప్రతి ఒక్కదాని మీద చర్చ పెడదాం. సవాల్ విసురుతున్నా నేనే. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రా, ప్రజల ధనంతో తింటున్నావు, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నావు, ప్రజల జీతాలు తీసుకొని ఈ రోజు ప్రజల సొమ్ముతో కొలుకుతున్నటువంటి మీకు ఈ రోజు మాట్లాడే హక్కు కానీ, మమ్మల్ని విమర్శించే హక్కు కానీ లేదని చెప్తా ఉన్నాం. ఏది ఏమైనా ప్రజలు వారికి బుద్ధి చెప్తారు. భగవంతుడిని ఈ రోజు వెంకటేశ్వర స్వామిని కూడా కోరుకుంటున్నాం. స్వామి మీకు చేతులెత్తి ముక్కుతున్నాం వెంకటేశ్వర స్వామికి, వాళ్ళ మనసు మార్చాలని, వాళ్ళ మనసు మార్చండి, వాళ్ళ బుద్ధి బాగుండేటట్టుగా చేయమని చెప్పి కూడా భగవంతుని కోరుకుంటా ఉన్నాం.